ఈ ఆల్ఫాబెట్ ఎనాలజీ అనే కాన్సెప్ట్ ఎలా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏబిసిడీలు అనేవి నెంబరింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చేసుకోవాలి ప్రతిదానికి. సో మనం అలా ప్రతిదానికి నెంబరింగ్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆల్ఫాబెట్ ఎనాలజీ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఏసీఈ ఈజ్ టు ఎఫ్హెచ్జే అవుతుందన్నమాట. అయితే పిఆర్టీ ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాడు కదా, ఒకసారి చెక్ చేద్దాం. వీటి మధ్య ఉన్న కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేస్తే మనకి ఇది ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. సో ఏకి ఎఫ్కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 అనమాట. సో 5 లెటర్స్ ఉన్నాయి కదా. సో ఏ అనేది ఎంత? 1. సి అనేది ఎంత? సో ఏ అనేది 1 అవుతుంది కదా, సి అనేది 3 అవుతుంది, ఈ అనేది 5 అవుతుంది. సో మనకి ఏమనుకున్నాం, ఏ అనేది ఎఫ్ అవ్వాలంటే 5 లెటర్స్ దాటాలి కదా. సో 1 2 3 4 5. సో మనం +5 చేస్తే ఇది వచ్చింది, +5. సో దీనికి +5 చేస్తే ఇది వచ్చింది. సో దీనికి +5 చేస్తే ఇది వచ్చింది. అలా చూద్దాం. సికి +5 చేయండి. 1 2 3 4 5 వచ్చిందా హెచ్? ఓకే. నెక్స్ట్ ఈకి +5 చేయండి. 1 2 3 4 5 జే వచ్చిందా? సో అదేవిధంగా దీనికి మనం +5 చేయాలన్నమాట. సో పీకి +5 చేస్తే పీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా, +5. 1 2 3 4 5 యూ. నెక్స్ట్ ఆర్కి +5 చేయండి. ఆర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 1 2 3 4 5. సో డబ్ల్యూ. నెక్స్ట్ టీకి +5 చేయండి. 1 2 3 4 5. సో ఆప్షన్ సి వచ్చేసి మనకు రైట్ అవుతుంది అన్నమాట. ఓకే, చూసారు కదా. సేమ్ అదేవిధంగా ఈ క్వశ్చన్ ట్రై చేసి ఆన్సర్ పెట్టండి.